నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర మరవలేనిది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు. ఆ మహనీయుని ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆడబిడ్డల తల్లిదండ్రులకు వరంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందన్న మున్సిపల్ చైర్మన్. ఇంకుడు గుంతల నిర్మాణాల ద్వారా దూరమవుతున్న నీటి సమస్యలు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసే ప్రక్రియను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచన. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాల లబ్ధి పొందేందుకు దళారులను ఆశ్రయించే అవసరం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. స్థానిక పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని పుర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు దళారుల అవసరం లేదన్నారు. పథకాల ఫలాలను పొందేందుకు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి సమస్య ఉన్నా తనను సంప్రదిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. నేరుగా పొందేటటువంటి అవకాశం ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా అవగాహనతో ప్రభుత్వం చేసేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా సరే ప్రజలు పొందడం అనేది వాళ్ళ హక్కు. నేను మొన్న అసెంబ్లీలో కూడా ఒక విషయం చెప్పిన, పెళ్ళైన వెంటనే వారం 10 రోజుల లోపల ఎంక్వైరీ చేసి వాళ్ళ ఖాతాల్లో వేసేటట్టు ప్రయత్నం చేయాలని కూడా నేను ప్రభుత్వానికి చెప్పిన. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలిచేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్ల సమయంలో ఆర్థిక సహాయం అందిస్తూ వారి ఇక్కట్లను దూరం చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. सीएम केसीआर साहब ने गरीबों के लिए शादी होने के बाद थोड़ा प्रॉब्लम में रहते, उसके लिए गवर्नमेंट की तरफ से कुछ ना कुछ तोहफा देने के लिए ये स्कीम लॉन्च करा. जब SC/ST पहले चालू करे थे, बाद में PCO का, बाद में माइनॉरिटियों का, बाद में जनरल गरीब वाले को देने के लिए स्कीम लॉन्च करें. बाद में 75,000 करा, बाद में 1 लाख रुपए करके ये कल्याण लक्ष्मी होम, शादी मुबारक का स्कीम कंटिन्यू चल रहा. और कांग्रेस के हुकूमत में भी ये स्कीम कंटिन्यूस चल रहा है.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన గొప్ప మహనీయుడని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. జయశంకర్ సార్ అమర్ రహే, జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, విజయగిరి నారాయణ, సాజిదోద్దీన్, అశోక్ స్వామి, మార్షెట్టి గోవర్ధన్, సేవ జగదీష్, ఆసిఫ్, స్వాగత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేసిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. ఆనాటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యమ సమయంలో సలహాదారుడిగా ఉంటూ మలిదశ పోరాటంలో క్రియాశీలంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపనలో కేసీఆర్ గారికి ఒక గురువుగా వివరించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకి ఘనంగా నివాళులనేది అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన కలలు కనడం జరిగింది తెలంగాణ రావాలని, తెలంగాణ భావజాలాన్ని మరి తొలిదశ ఉద్యమ కాలంలో అదేవిధంగా మలిదశ ఉద్యమ కాలంలో ఆ భావజాలాన్ని మరి తెలంగాణ మనకెందుకు అవసరం, తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకుంటే ఏమేమి మనం ఫలాలు పొందవచ్చో ఆ భావజాలాన్ని మరి ప్రతి ఒక్క తెలంగాణ పల్లె పల్లెన ఆయన వినిపించడానికి మరి ఆయా భావజాలాన్ని వ్యాపింపజేయడానికి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కీలకమైనటువంటి భూమిక పోషించడం జరిగింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు ఆయా పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం సర్వస్వాన్ని త్యాగం చేశారని అన్నారు. ఆ మహనీయుడి త్యాగనిరతి నేటి తరానికి తెలియజెప్పేలా గ్రామ గ్రామాన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జీవితం ఈ తెలంగాణ కొరకే అంకితం చేసింది. ప్రభుత్వ ఖర్చుతో ప్రతి గ్రామంలో జయశంకర్ సార్ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన త్యాగాన్ని భావితరాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సైతం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. తెలంగాణ సాధన కోసం ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ జాతిపిత తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ తన ఆస్తిపాస్తులు కానీ తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం త్యాగం చేసి మనల్ని విడిచి వెళ్ళిపోయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇదిలా ఉంటే విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఆ మహనీయుడు చేసిన త్యాగాలను సంఘం ప్రతినిధులు స్మరించుకున్నారు.
కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహులు, నేతలు బండి దేవదాసాచారి, కాలోజీ హనుమన్లు, స్వామి, కృష్ణస్వామి, రత్నయ్య, రామన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యొక్క మరి నీళ్లు నిధులు నియామకాలతోటి మరి మొత్తం ఆయన మొత్తం జీవితాంతం కూడా, ఎందుకంటే ఆయన సేవలు మరి మరవలేనివి. ఆయన మరి ఒక తెలంగాణ కొరకు పుట్టిన వ్యక్తిగా మనం భావిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో మరి ఆయన మరి మన తెలంగాణ మరి సాధించే వరకు కూడా మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన తెలంగాణ మరి సాధించకుండా వదలమని చెప్తే విక్రమార్కుని పట్టుతోటి మరి ఆయన మరి తెలంగాణ సాధించే వరకు మరి ఆయన ఉద్యమాలు చేస్తూ ఇంటింటికి ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం ద్వారా నీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించగా అందుకు సంబంధించిన పనులను ఆయన పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భూగర్భ జలం పెరిగేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని, తద్వారా నీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని మంచినీటి ట్యాంకులను శుభ్రం చేశారు. ఈ ప్రక్రియను పుర కమిషనర్ ఖమర్ అహ్మద్తో కలిసి ఆయన పర్యవేక్షించారు. పట్టణంలో మంచినీటిని సరఫరా చేసే ట్యాంకులను శుభ్రం చేయించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వేణుగంటి ప్రకాష్, పవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు గాను చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 20 రోజులకు ఒకసారి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఇంటి పర్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. తద్వారా భూగర్భ జలం పెరిగి మంచినీటికి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని వివరించారు. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ట్యాంకులను మరి సమ్మటువంటి దాన్ని శుభ్రం చేసుకోవడం, పరిసర ప్రాంతాలను కూడా మరి శుభ్రం చేసినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రతి మరి 15 రోజులకు ఒకసారి కమిషనర్ గారు చెప్పినట్టు మరి ట్యాంకుల క్లీనింగ్ అనేది జరుగుతుంది. కానీ స్పెషల్గా ఈరోజు డ్రైవ్ చేసుకొని మరి మళ్ళా కూడా, ఎందుకంటే వర్షాకాలం సీజనల్ వ్యాధులు, అదేవిధంగా వాటర్ సప్లైలో కూడా కొద్దిగా మనకు ఏదైతే వర్షం నీరు అనేది మనకు రావడం జరుగుతుంది కాబట్టి వాటిని క్లీనింగ్ చేస్తూ మరి ప్రజలకు మంచినీటి సరఫరాను ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందించిన ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మన ప్రభుత్వం ఏదైతే టీఎస్బీ పాస్లో ప్రతి గత ప్రభుత్వం మరి ఇల్లు పర్మిషన్తో పాటు కంపల్సరీ ఇంకుడు గుంత అనేటువంటి ఏర్పాటు చేసుకోవాలనేది ప్రజల్లో అవగాహన చేయడానికి తీసుకురావడం జరిగింది. మరి అది కంటిన్యూషన్ అవుతుంది. టీఎస్బీ పాస్లో కంపల్సరీ ఎవరైతే ఇల్లు పర్మిషన్, ఈ కొత్త పర్మిషన్లు తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇంకుడు గుంత అనేది ఉండాలి. ఇంకుడు గుంత ఉంటే మనకి ఏదైతే గతంలో ఇదే హౌసింగ్ బోర్డులో మనకి గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంబంధించిన వాళ్ళందరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ గ్రౌండ్ వాటర్ అనేది పెరిగింది. కాబట్టి మనం అందరం కూడా దయచేసి ఎవరైతే కొత్త నిర్మాణాలు చేపడతారో మరి ఎవరైతే ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ప్లేస్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇంకుడు గుంత నిర్మాణం చేసుకోవాలని తెలియజేసుకుంటారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మంచినీటిని సరఫరా చేసే ట్యాంకులను శుభ్రం చేయడంతో పాటు ఇంకుడు గుంతలకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో మొత్తం 59 ESLRలు ఉన్నాయని పేర్కొన్నారు. మనకు గవర్నమెంట్ ఆదేశాల అనుసారము ఈ వాటర్ బాడీస్ ఏదైతే ELSRs ఉన్నాయో, సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై, వాటికి క్లీనింగు మరియు ఇంకుడు గుంతల యొక్క రిపేర్స్, వాటి ఐడెంటిఫికేషన్స్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ ఎక్కడైతే పెద్ద రెసిడెన్షియల్ కాలనీస్లో అవి ఐడెంటిఫికేషన్ చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశము. దీనికి సందర్భంగా ఈరోజు డైట్ గ్రౌండ్లో మేము చైర్పర్సన్ గారు, నేను, మా స్టాఫ్ అందరూ ఈరోజు క్లీనింగ్, ఇక్కడ ELSR క్లీనింగ్ కోసము ఈరోజు టేకప్ చేశాము. టోటల్ ఆదిలాబాద్ పట్టణంలో 59 ELSRs ఉండగా ఈరోజు మనకు 20 ELSRs క్లీనింగ్ చేయడం జరుగుతుంది అన్ని వార్డులలో. అంటే ఇదేంటంటే ప్రతి 20 డేస్కి ఒకసారి ఈ రైనీ సీజన్లో క్లీనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు డేట్ వరకు ఒక 20 ELSRs మనం క్లీన్ చేస్తున్నాం.
నెక్స్ట్ 39 అది నెక్స్ట్ ఒక 3-4 డేస్ తర్వాత వాళ్ళకి కూడా క్లీనింగ్ చేస్తారు. పట్టణంలోని పలు కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని 170 కాలనీ ఆదిత్యనగర్లో మంగళవారం ఆయన పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ జనాభా ప్రకారం పట్టణ వాసులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం స్థానిక 170 కాలనీ ఆదిత్యనగర్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, కౌన్సిలర్లు పవన్ నాయక్, ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించిందన్నారు. పట్టణంలోని కొన్ని వార్డులలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశంలోనూ ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి జనాభా ప్రకారం ఇంకా చాలా సౌకర్యాలు కావాల్సినటువంటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి 250 కోట్లు దాదాపు ఆ యొక్క అమృత్ పథకంలో కొత్తగా వచ్చినప్పటికీ ఆ పనులు ఇంకా మొన్ననే టెండర్ అయి మిగతా వర్క్స్ అంతా కూడా ప్రాసెస్ కావడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని వార్డులలో నడవలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని రోడ్లు ఉన్నాయి. నేను మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు నేను అన్ని రకాలుగా సహకరిస్తానే విధంగా వారు మాట్లాడే ప్రయత్నం చేశారు. సమాజ హితమే ధ్యేయంగా యువత సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. రవీంద్రనగర్లో గజేందర్ నాయుడు స్మారక జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమ ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ యువత విరివిగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. స్థానిక రవీంద్రనగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గజేంద్ర నాయుడు స్మారక జన్మదిన వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా దృక్పథాన్ని చాటారు. అంతకుముందు గజేంద్ర నాయుడు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో గణేష్ నాయుడు, ప్రవీణ్ నాయుడు, సందీప్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ గజేంద్ర నాయుడు మన మధ్య లేకపోయినా తను చేసిన సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని నేటికి కొనసాగించడం అభినందనీయమని అన్నారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా గణేష్ నాయుడు చేస్తున్న కృషి పట్ల అభినందనలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని యువత సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. యదాశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించారు. డిక్షనరీలు, నోటు పుస్తకాలు, బ్యాగులతో పాటు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన సామాగ్రిని అందించేందుకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యాదాశంకర్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాగ్రిని అందించారు. మండలంలోని కోడద్, ఉమ్మడం, సుంకిడి, తలమడుగు, పల్సి బి, పల్సి కే గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డిక్షనరీలు, ప్యాడ్లు, నోట్ పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ముఖ్యంగా 10వ తరగతి చదివే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఫౌండేషన్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సమీర్, మనోహర్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ సంగిశెట్టి బాబు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు యాదమ్మ, శంకరయ్యల జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తన వంతుగా విద్యకు ఉపయోగపడే వస్తువులను అందచేయడం జరుగుతుందన్నారు. గత 4-5 సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరికరాలు అందిస్తారా మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని మరి పుటలో నిలిచిపోతుందని, అలాగే గజానం ఎగ్జామ్ ప్యాడ్ ఏవైతే వాళ్లకు అవసరం ఉన్నాయో అవన్నీ అందజేసే ఉద్దేశంతో నేను 2016 నుంచి ఈ రోజు వరకు కూడా
ఎవ్రీ ఇయర్ మా మెటీరియల్స్ కానీ స్టూడెంట్స్ కానీ పెంచుకుంటూ వస్తున్నాం. పట్టణంలో వీధి కుక్కల బెడదను తొలగించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. స్థానిక బంగారుగూడలో యానిమల్ కేర్ సెంటర్ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వీధి కుక్కల బర్త్ కంట్రోల్ రేట్ను తగ్గించేందుకు గాను చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. శునకాలకు సంబంధించిన ఫ్యామిలీ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం యానిమల్ కేర్ సెంటర్లోని సౌకర్యాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో సుష్మా స్వరాజ్ పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. మంగళవారం మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేయవద్దని పిలుపునిచ్చి పార్లమెంటులో తెలంగాణ కొరకు సుష్మా స్వరాజ్ గలమెత్తారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ఆనాడు పార్లమెంటులో మాట్లాడారన్నారు. సుష్మా స్వరాజ్ భౌతికంగా లేనప్పటికీ ఆమె తెలంగాణ కోసం చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు లాలా మున్నా, దినేష్ మటోలియా, శ్రీనివాస్, సంతోష్, ఆకుల ప్రవీణ్, ముకుంద్, సాయి, రాహుల్, ఆత్రం సాయి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థుల బలిదానాలను కళ్ళతో ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు చూసిన తర్వాత తెలంగాణ విద్యార్థులారా మీరు బలిదానాలు చేయవద్దు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇచ్చే బాధ్యత నాది అని ఆ రోజు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం పార్లమెంటులో తెలంగాణ కొరకు సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు మాట్లాడినటువంటి తీరు, తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆమె మాట్లాడినటువంటి ప్రతి మాటలు తెలంగాణ ప్రజల మధ్యలో మెదులుతాయి. జిల్లా వినియోగదారుల సహాయ సంక్షేమ సంఘం బూత్ డివిజన్ కన్వీనర్గా మింగని నర్సయ్యను నియమించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్తో పాటు పలువురు సభ్యులు పాల్గొని నర్సయ్యకు నియామక పత్రాన్ని అందించి పలు వివరాలను వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర మరవలేనిది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు. ఆ మహనీయుని ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆడబిడ్డల తల్లిదండ్రులకు వరంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందన్న మున్సిపల్ చైర్మన్. ఇంకుడు గుంతల నిర్మాణాల ద్వారా దూరమవుతున్న నీటి సమస్యలు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసే ప్రక్రియను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.